ఉన్నా కూడా లైన్ పెద్దగా కనిపిస్తుంది. సినిమా హిట్ అయితే అందరికి టికెట్ దొరకవచ్చు, కానీ లైన్ చూస్తే పొడుగ్గా కనిపిస్తుంది. ఆఖరి ఆయనకు మొదటి ఆయనకు సేమ్ టైంలో ఇవ్వలేరు కదా. సేమ్ యూరియా అందుబాటులో ఉన్నా కూడా 1000 మంది లైన్లో ఉంటే మొదటోడికి చివరోడికి 8 గంటలు పడుతుంది. వీడు 8 గంటల లైన్లో నిలబడే వరకల్లా వీడిని సహనం నశించేసి అసలు యూరియానే అందుబాటులో లేదని వాడు కూర్చోవడానికి రోడ్డు కట్టం కూర్చుంటాడు. కొన్నిసార్లు ఈడ కూర్చుంటుంది, ఆడ కూర్చుంటుంది అని ఎవడో ఒకటి తీసుకెళ్ళి అట్లా కూర్చోబెడతారు. అందుకోసమని మీరు టైమింగ్, ఒకప్పుడు తిరుపతిలో కూడా దర్శనాలకు రోజుల కొద్ది పట్టేది. ఇప్పుడు ఆన్లైన్ మీకు టైమింగ్ ఇస్తున్నారు, ఈ టైంకు నువ్వు వచ్చి దర్శనం చేసుకో అని. సేమ్ అట్లనే లోకల్గా ఈ యూరియాకి సంబంధించి కానీ ఇట్లాంటివి ఏమైనా ఇష్యూస్ వస్తే వాటిని కొంత మీరు సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు ఈ వరదలు దీనికి సంబంధించిన దాంట్లో సాగునీరు ఒకటొకటి మీరు ఇచ్చేది ఒకటొకటి. మరి మీద ఎట్లా మరి రైతులు ఆల్రెడీ పొట్టకు వచ్చిన పంట ఖరాబ్ అవుతుంది కదా, పరిస్థితి ఒకటే బండి కదా ఇంకోటి. మరి ఆయనేమో మొత్తం ఏమి లేదు ఉట్టిగా తినేదాకా లైన్ కడుతున్నట్టు స్టాక్ ఉన్నదని చెప్పని ఆయన చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు. ఇగో ఇంటారు కదా ఒకటొకటే, రైతులు అదే చెప్పిండ్రు, ఇక్కడ వీళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఒకటొకటి కాదు, వాళ్ళకి అవసరం ఎంత ఉన్నదో గంత ఇవ్వాల్సిన బాధ్యత గందుకే నిన్న ఆడ కూర్చోబెట్టి పెట్టిండ్రు. ఇది ఇను నోటి ఆడ కూర్చొని అబద్ధాలు చెప్పుడు ముచ్చట చెప్పుడు కాదు. ముచ్చట్లకు నీకు బువ్వ దొరకదు. చూడు ఇక్కడికి వచ్చి ఉన్నావు వేములకొండ, అంతే కదనే, యాదాద్రి భువనగిరి జిల్లా వేములకొండ పండుగ పూట వినాయక చవితి నిమజ్జనం జరుగుతుంది హైదరాబాద్ లో. మొత్తం జనాలందరూ ఇళ్ల నుండి దండం పెట్టుకుని ఏమైనా కోరికలు మొక్కులుంటే మొక్కునే యాలలా కొబ్బరికాయలు కొట్టి మొక్కునే యాలలా తీసుకొచ్చి బజార్ పాలు చేస్తున్నావు. ఇట్లుండే ఆయన నీ రాజ్యం. రావాలి కదా అసలు ఇప్పుడు రావాలి కదా. ఈ డ్రామాలన్నీ ఓట్ల నాడు వచ్చినప్పుడు చెప్పుడు చెప్పిండుగా మావాడు ముఖ్యమంత్రి సక్కనోడా చెప్పిండుగా. మరి మిగతా లీడర్లు అందరూ ఆడబోయారు నాకు అర్థమైతలేదు. ఇంకా అంత ముందు ఇప్పుడు ఇక్కడ వాళ్ళు కాదు, మీ వాళ్ళు కాదు తల్లి. ఆడ ఓట్లు వేసుకొని ఇంకా పెద్దోళ్ళు ఉన్నారుగా, ఇంత ముందటోళ్ళు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళు కూడా రావాలి కదా. ఇది పబ్లిక్ పరిస్థితి. ఇది నాయన ఓట్ల నాడు వచ్చి కాలు మొక్కుడు, కడుపుల తలకాయ పెట్టుడు, చేతులు మొక్కుడు, గదుమ పట్టుకున్నాడు, ఓట్లు వేసుకున్నాడు. ఓట్లు అయిపోయినాక మీ పని అయిపోయినాక ఇగో వీళ్ళని రోడ్ల పాటలు చేయరికి ఇట్లా రోజులు రోడ్ల మీద కూర్చోబెట్టుర్రి, యూరియా బస్తాలు ఇయ్యకుండ్రి. వీళ్ళు వండి ఇవ్వకపోతే మనకు పువ్వు కూడా ఉండదు. బావా మీ అందరికి దండం పెట్టి చెప్తున్నా, పైసలు తీసుకొని ఓట్లేసులు బంద్ చేయరి. పైసలు తీసుకుంటేనే ఇట్లా లంగా దొంగలు వచ్చి కూర్చుంటారు. బాధ్యత లేని వాళ్ళందరూ అధికారంలోకి ఎక్కుతున్నారు. మీరు పైసలు తీసుకొని ఓట్లేసులు బంద్ చేయరు. దయచేసి మీ పిల్లల భవిష్యత్తు గురించి ఏమైనా వాడు వచ్చిండు 200 ఇస్తాడా 500 ఇస్తాడా అంటే ఈ 500 1000 రూపాయల కకృతికి పోయి వాడింత ఇచ్చే మందు సీసాకు ఓట్లేస్తే గిట్లనే రోడ్ల మీద నిలబెడతారు. మంచోళ్ళను నిజాయితీ పరులను ఎన్నుకోండి. రేపు సర్పంచ్ల ఎన్నికలైనా ఎంపీటీసైనా పని చేయర్రి. చేస్తే మంచోళ్ళు ఎమ్మెల్యేలకు కూడా మీరు పైసలు తీసుకోకుండా ఓట్లు వేయండి. అంతే కదా. పైసలు తీసుకోకుంటే మనకు అధికారం ఉంటుందా మాట్లాడేందుకు? ఎవరికి తీసుకోవద్దు. లెక్క సర్పంచ్ కాదు తీసుకోకూడదు. చదువుకొని ఎక్కడికో పోవాల్సిన వాళ్ళందరికీ ఇండే తిరుగుతున్నారు ఉద్యోగాలు లేక. ఒక బస్తనా ఏవో ఇప్పుడు కాకపోతే సాయంత్రం అని ఇస్తారట, కానీ ఇచ్చేది ఒకటే బస్తనట. గదే మరి ముఖ్యమంత్రికి చెప్పుదామని వచ్చిన ఇలా పెట్టి ఇక్కడ రా మా అమ్మాయి ఇక్కడ రా తల్లి రా తల్లి ఏమి ఇక్కడ రా చెప్పు ఏంటి చెప్పు. నీలమ్మ చెప్తుంది ఇనవయ్యా రేవంత్ రెడ్డి 10 ఎకరాలు నాటు పెట్టిందట. ఒక బస్తా సరిపోతుందా అని అడుగుతుంది. 10 ఎకరాలకు ఎన్ని చేస్తారు? ఎన్ని బస్తాలు వేస్తారు 10 ఎకరాలకు? 40 బస్తాల కాడ నువ్వు ఇచ్చేది 4 బస్తాలు కూడా కాదు, ఒకటే.
అగో ఇన్నర్ కదా బస్సులు కావాలి 10 ఎకరాలు ఒక బస్సు ఇస్తే నాకు సరిపోతుందా కాదు ఆయన బఫర్ స్టాక్ అంటే ఓ అమ్మ ఆల్రెడీ మా దగ్గర బొచ్చడు ఉన్నది ఇలా గీడ పని లేక వాడోడు చూడు ఆడిడ తిరుగుతున్నారు ఉట్టిగా అని చెప్పి చెప్తున్నారు మరి అందులో నిజం రాబోతా ఉన్నదా అన్నప్పుడు ఊరే ముగిస్తాడు మాకు రైతు పంపిస్తే వేసుకోవా మరి ఆడ పెట్టుకున్నాడు ఇగో మరి నీ దగ్గర ఉన్నది అంటున్నావు ఈడ వస్తలేదు ఇది ఇక్కడ కాదు మొత్తం తెలంగాణ అంతా గట్టినే ఉన్నది మరి ఆడ దాచుకున్నావు అని అడుగుతున్నారు మరి ఆడ దాచుకున్నావు తీసి పెట్టు సందుకల దాచుకొని రేపు బ్లాక్ లో అమ్ముకున్నామని చూస్తున్నా మరి రైతు పండిస్తేనే నువ్వు వాడు తిని సుఖపడతావు మేము రైతు పండి ఏం తిని నువ్వు ఏం తింటావు అయ్యా నువ్వు నిండు పొట్టలకు వచ్చినాక బాగా నోట్ల కట్టలు తినకు మరిగినరు అదే అరుగుతుంది అనుకుంటున్నట్టున్నారు వాళ్ళు బాగా నోట్ల కట్టలు పైసల కట్టలు తిన మరిగినరు ఇను రేవంత్ రెడ్డి గారు నీ పాలనకి ఇట్లున్నది సూర్య గురించి చాలా చక్కదనమైన ముచ్చట చెప్తున్నావు కదా ఇంతమంది ఉన్నారు రేవంత్ రెడ్డి ఎంత దూరం చూస్తే అంత దూరం మంచిగుందట మా ఏం పని ఆయనకు మధ్యలో కట్టుకొని అయ్యిండు గడ్డకెక్కేదాకా ఒక మాట గడ్డకెక్కినాక ఇంకొక మాట అంతే కదా ఇగో ఇది నీ నైజం వదిలంటాడు మిట్ ఎక్కినాక వచ్చారు మీరు ఇడికి ఎన్ని గంటలకు వచ్చారమ్మా రెండు అవుతుందా దేని గురించి వచ్చారమ్మా యూరియా కోసమా పొద్దుగాల 10 గంటలకు వచ్చింది 2 రోజులు తిరగబట్టి యూరియా వస్తేందుకు రోడ్లు అయినాయి అన్నారా వ్యవసాయం కోసం రోజు తిప్పుతురా వేములకొండ విలేజ్ ఒలిగొండ మండల్ అది కూడా ఒకటే బస్తానా నీకు ఎంత ఉన్నది మరి ఉన్నది కానీ ఇచ్చేది ఒకటి నీకు కావాల్సింది ఎంత నీ అవసరమే 30 దాకా కావాలి కానీ ఒకటే నీకెంతమ్మా 4 ఎకరాలు ఉంది నీకెంత అవసరం ఉన్నది 8 బస్తాల వరకు మరి ఒకటే ఇస్తారటగా మరి ముఖ్యమంత్రి ఏమో చెప్తున్నాడు రేవంత్ రెడ్డి మొత్తం బఫర్ స్టాక్ ఉంది చాలా ఉన్నది రైతులు పని లేక సినిమా టికెట్ల కాడ నిలబడ్డట్టు ఉట్టిగా నిలబడతారు ఆఖరణ కూడా గట్లే వస్తుందని చెప్పి మరి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు నిన్ననే మాట్లాడిండు గది అనుకుందామనే వచ్చిన వీడి దానికి వచ్చినంత దూరం వచ్చిన అసలు నిజం ఏంటిదని చెప్పారు ముఖ్యమంత్రి చెప్పేది నిజమా మరి మీరు తినదరగా వచ్చి కూర్చుంటారా ఆ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు వాడోడు వీడోడు ఒక బస్తా 30-40 బస్తాలకు ఒక బస్తా ఇస్తే అది కూడా ఎన్ని రోజులే మీరు ఎన్ని రోజులే రావట్టు 15 రోజులు తిరగబట్టి 15 రోజుల నుంచి తిరుగుతురా రోజు రేపు వస్తుంది రోజు రేపు వస్తుంది అని లోడ్ తీర్చిన ఒకటే బస్సు ఇస్తుంది అది ఏ ముట్లకు లేకుండా వాయిస్ నిలబడుతుంది మంచిగా పుట్టకు వచ్చినాక ఒడ్లు అంతయా పుట్టకు వచ్చినాక వేస్తే ఒట్టు బండి 15 రోజులు తిరగబట్టి 15 రోజులు అయితే ఇంత దూరే ఇక 15 రోజులు అయితే ఇంత దూరే ఏసేం లాభం రైతు పంట పుట్టకు వచ్చినాక వేసినాక దండుగానే మరి మీరు బండి కూడా మాకు భూ ఎట్లా పట్టణం ఉండేటోళ్ళం మేము సోకుల పడి తిరిగేటోళ్ళం మరి ఆ ముఖ్యమంత్రి భూ ఎవడు పెట్టాలి మరి ఆయన చెప్తున్నాడు ఒకటే చెప్తున్నాడు ఆయన అయితే వస్తున్నా అని వచ్చిండు వస్తే ఏమ్మా మీరు ఏమైనా చెప్తారా ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు కదా నాయన రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పారు కదా మాట్లాడవచ్చు వీడికి వచ్చాం మాట్లాడితే అవుతాడు ఆయన అవతారం ఏందో
తిప్పల పడితే ఆయన వ్యవహారం అవుపాడు. మేము మొట్ట కుడుతున్నాము 10 రోజులు. బూతులు కాకుండా మాట్లాడా బూతులు కాదు, అది చెప్తూ కొడతాం. బూతులు కాదు. బస్సులు పెట్టిండు ఆడోళ్ళకు గుద్దుకుంటారు బస్సులల్లో. ఆడేమన్నా మనిషా? ఈ రైతులకు ఇబ్బంది ఏంది? ఆయన నాటు పెట్టేది ఎందుకు? ఈ జనం ఇట్లా సంచికి 1500 కొట్ల సంచులకి మరి ఇక మంది వేస్తానికి ఊరియలేదా? సాయంత్రం చెప్పరాదు ఒక్కసారి ఇంకే వస్తే అరే పేపర్కి ఇచ్చేది ఏంటి అట్లా రావాలి ఒకసారి అట్టే వస్తుంది ఇక. ఒకసారి లే. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం చెప్పిండంటే మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత ఆయన బీజేపీ లీడర్ ఉన్నాడు కదా వకీల్ సాబ్ అని, ఆయన వీళ్ళందరూ కూర్చున్నప్పుడు ఒక వీడియో వచ్చింది. బొచ్చడు యూరియా పాడైంది, బఫర్ స్టాక్ ఉంది, స్టాక్ ఎక్కువ ఉన్నది, కావాలని వాడోడు వీడోడు మాట్లాడుతున్నాడు ఇదంతా అని మాట్లాడి. ఇగో నా దగ్గర ఉన్నది, నేను వినిపిస్తా, మీ అందరికి వినిపిస్తా ఒకసారి. ఆయన ఏం మాట్లాడు మరి నిజమేంది తెలుసుకుందాం అని చెప్పి నేను ఇంత దూరం వచ్చిన. ఇగో నేను ఇప్పుడు చూపిస్తా, ఆయన మాట్లాడి జర ఒకసారి చూపి జర ఇన్నూరు ఒక్కసారి మీరు. అడ్డమైన ఫియర్ సైకాసిస్ లేపుతున్నారు. అంటే జనం ఉట్టిగా అనవసరంగా భయభ్రాంతులు చేస్తున్నారు. మన దగ్గర స్టాక్ చాలా ఉన్నది. రైతులు సినిమాల వాళ్ళక్కడ టికెట్లు కొన్నట్టు ముంగడానికి వస్తుంది, ఎన్నుకోనికి కూడా వస్తుంది. వాళ్ళకి ఓపిక లేక మాట్లాడుతున్నారు, వాడోడు వీడోడు ఆడిడా అని చెప్తున్నాడు. మరి ఎంతవరకు నిజం ఇది? మరి ముఖ్యమంత్రి చెప్పిందే, మరి చెప్పాలి. అదే అనుకొని అరుచుకొని పోదామని వచ్చిన పట్నంకి వెళ్ళి అదే అడుగుతున్నా. మరి ఆయన ముఖ్యమంత్రి చెప్పాలి కదా. వీళ్ళొక అబద్ధ మాటలతోని దొంగ మాటలు తోటి జనాన్ని మొత్తం బయట అందరికి ఏం చెప్తుందంటే మొత్తం ఇక బయట రాష్ట్రాలకు చాలా ఎలుగుతాందని చెప్పి బీహార్ దాకా పోయి ఎన్నికలలో పోయి ఆయన తిరుగుతాడట. ఇక్కడ మనం చాలా మంచిగా ఉన్నాం అని చెప్పి చెప్తున్నాడా. మరి జనం ఎందుకు తినరగక మరి రోడ్ల మీద మీరు ఏందది ఇట్లా సంచులు పెట్టుకొని చెప్పులు పెట్టుకొని ఉంటే కావాలని బదనాం చేస్తారు నన్ను అని చెప్తుండు. మరి ఆయన అందుకే మరి అది ఇంత నిజం ఉందా అబద్ధం ఉందా అని ఇంటవానే. సరే నేను బూతులు వద్దని చెప్తున్నా, వాళ్ళు మాట్లాడిస్తలేం కానీ చెప్పులతో కొడతారట నిన్ను. రా ఇడికి రా, ఒలిగొండ కాడికి రా, ఇడికి రా, వెంకటాపురం కాడికి, వేములకొండకు రా, వస్తే నీకు అసలు సంగతి తెలుస్తుంది. ఆయన ఏం చెప్తున్నారు, అరే ఈ భూమిలోకెళ్ళి బువ్వ పుట్టించి నీనాసొంటోళ్ళు అందరికీ అన్నం పెడుతున్నారా వీళ్ళ మీద పట్టుకొని నువ్వు ఈ వాడు వీడని మాట్లాడి తినదరగక వాడోడు వీడోడు మాట్లాడుతున్నానుడు. ఇవన్నీ మాటలు బంద్ చేయి. జనం ఇగో ఈ గోసలు తీర్చు. ఫస్ట్ నువ్వు వచ్చి వీళ్ళకి ఎంత కావాలనో అంత యూరియా, అవసరం ఉన్నంత యూరియా నీ దగ్గర ఉన్నదంటున్నావు కదా. మరి దాచిపెట్టుకుంటురా మీరు ఎక్కడన్నా? బ్లాక్ దందాలు చేసేందుకేమో దాచిపెట్టుకుంటుర్రా? నీ నోటితోనే చెప్పినావు కదా. మరి నీ మంత్రులు కూడా దాచిపెట్టుకుంటుండా, గోడౌన్లలో దాచిపెట్టుకుంటుండా? మరి వీళ్ళేమో ఇక్కడ రోజు 15 రోజుల నుంచి వస్తున్నారు పోతున్నారు. ఇవాళ వచ్చిందట తలా ఒక్కటే కదా ఇస్తా అంటున్నది కూడా. కల్లంలా మెతుకులు ఉంటేనే మనకింత పువ్వ దొరుకుతుంది. కలుపు మొక్కలు తీసినట్టు నీయసొంటోళ్ళ మర్మం తెలియదు పాపం. వాళ్ళకు తెలియక ఈ అమాయకులను పట్టుకొని నువ్వు ఇంకోటి నీ భాష బంద్ చేయి. నువ్వు మాట్లాడితే వాడు వీడని మాట్లాడుతున్నావు, రైతుల గురించి మాట్లాడితే మళ్ళీ చెప్పుకుంటావు నేను రైతు బిడ్డ, నాకు వ్యవసాయం తెలుసు అని. మన్ను తెలుసు నీకేం తెలియదు, వ్యవసాయం తెలియదు, మన తెలియదు. నువ్వు రైతులను కూడా వాడు వీడని మాట్లాడు బంద్ చేయి. ఇంకోటి అబద్ధాలు బంద్ చేసి వీళ్ళకు వెంటనే మొత్తం తెలంగాణ రైతాంగాన్ని మొత్తం కాపాడాల్సిన అవసరము బాధ్యత నీకున్నది. నీకు ముఖ్యమంత్రి పదవి కూడా అందుకే ఇచ్చిండ్రు. వీళ్లకు నీ అబద్ధాలు బంద్ చేసి దొంగ మాటలు లంగ మాటలు బంద్ చేసి వీళ్లకు యూరియా బస్తాలు వెంటనే వచ్చేటట్టు చూడు. నువ్వు మనిషి అయితే, నువ్వు అన్నం తినేటం నువ్వు అయితే అంతేనా? అంతే కదా, అంతేగా? నిజం చెప్తున్నా లేదా? అబద్ధాలు అయితే బంద్ చేయి మొత్తం. ఫస్ట్ నువ్వు అబద్ధాలు బంద్ చేయి. రా, లేకపోతే ఇక్కడికి రా. మీ వాళ్ళు ఉన్నాడు కదా, ఎమ్మెల్యేని పంపిస్తావా, నీ మంత్రిని పంపిస్తావా, పంపించాడు చూడు అని చెప్పు. మరి రైతులు తినదరక కూర్చున్నారు రైట్ పొద్దుడికెళ్ళి దేనికి పడిగాపులా కాస్తుర్రో ఈ జనం వస్తే చెప్తారు.
మాట్లాడతారా, చెప్పులతో కొడతారా, చెప్పుల దండలు వేస్తారా, దండన ఏం దండలు వేస్తారో వాళ్ళ చేతులలో ఉన్నది నువ్వు రాయుడికి తెలుస్తుంది. ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు వస్తున్నాడు కదా వాళ్ళ అవసరాలు అయిపోయినాయి.